Hello everyone, welcome back to Wiki Math Studio YouTube channel. So before going to watch this video, please subscribe, and after watching this video, please make a comment and do like. So మరి లాస్ట్ క్లాస్ లో మనం ఏం కంప్లీట్ చేయడం జరిగింది. లాస్ట్ క్లాస్ లో అయితే మనం జియోమెట్రికల్ మీనింగ్ ఆఫ్ ది జీరోస్ ఆఫ్ ఎ పాలినామియల్ అనేటువంటి టాపిక్ కంప్లీట్ చేయడం జరిగింది. ఆ టాపిక్ లో మనం గ్రాఫ్ ఆఫ్ ఎ లీనియర్ పాలినామియల్, అలాగే గ్రాఫ్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ పాలినామియల్, అలాగే గ్రాఫ్ ఆఫ్ ది క్యూబిక్ పాలినామియల్ కూడా చూడడం జరిగింది. తర్వాత జీరోస్ అనేటువంటిది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, గ్రాఫ్స్ బట్టి అనేటువంటిది మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేయడం జరిగింది. సో మరి ఈ క్లాస్ లో అయితే మనకు వచ్చేసి ఏంటంటే పాలినామియల్ చాప్టర్ లోనే మనకు ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ and coefficients of a polynomial. ఈ రోజు టాపిక్ వచ్చేసి ఇది అంట. సేమ్ ఈ టాపిక్ ఏంటంటే రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఏ పాలినామియల్. అంటే మనం ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో జీరోస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకు ఇచ్చినటువంటి కోఎఫిషియెంట్స్ ఉంటాయి కదా. సో మనకి ఇచ్చినటువంటి కోఎఫిషియెంట్స్ ఏంటి, సపోజ్ నేను క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకున్నాను అనుకోండి. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏంటంటే p of x is equal to ax square plus bx ప్లస్ సి అనమాట. ఇక్కడ కోఎఫిషియెంట్స్ ఏంటి, ఏ బి సి ఆర్ కోఎఫిషియెంట్స్ అనమాట. సో ఈ కోఎఫిషియెంట్స్ కి ఈ పాలినామియల్ ని సాల్వ్ చేసే మనకు జీరోస్ వస్తాయి కదా. సో ఆ జీరోస్ కి రిలేషన్ ఏంటి కనుక్కోవడమే ఈ రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ది పాలినామియల్ అనమాట. సో మనకు ఆల్రెడీ తెలుసు. సో లీనియర్ పాలినామియల్ మనం చూసాం. సో లీనియర్ పాలినామియల్ ఏంటి, లీనియర్ పాలినామియల్ కి మనం ఏం చూసామంటే సో జీరోస్ అనేటువంటిది ఎలా కనుక్కుంటాం లీనియర్ పాలినామియల్ కి. సో సపోజ్ p of x is equal లీనియర్ పాలినామియల్ అనేటువంటిది ax plus b అయితే దాని యొక్క జీరో మనం ఎలా కనుక్కుంటాం. సో k is equal to ఏం కనుక్కున్నాం, మైనస్ b by a అనేటువంటిది అయితే కనుక్కున్నాం. మీన్స్ మైనస్ సో కాన్స్టంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అన్నమాట. ఎలా మనం కనుక్కున్నాం జీరోని, మైనస్ బి బై ఏ. మైనస్ బి బై ఏ అంటే ఏమి, కాన్స్టాంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అన్నమాట. ఈ విధంగా మనకు లీనియర్ పాలినామియల్ కి మనం ఆల్రెడీ చూడడం జరిగింది. సో మరి అలాగే మనం ఎలా మనకు ఇచ్చినటువంటి కే అంటే ఇక్కడ కే ఈజ్ ఈక్వల్ టు జీరో ఆఫ్ ది పాలినామియల్. సో ఈ విధంగా మనం జీరోని కనుక్కున్నాము. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఇచ్చినటువంటి పాలినామియల్ కి జీరోస్ అనేటువంటిది అయితే కనుక్కున్నాము. సో ఇప్పుడు మనం లీనియర్ పాలినామియల్ కి కాకుండా మనకు ఇంకేం పాలినామియల్స్ ఉన్నాయి, క్వాడ్రాటిక్ పాలినామియల్ ఉంది, అలాగే మనకు క్యూబిక్ పాలినామియల్ కూడా ఉంది. క్యూబిక్ పాలినామియల్ ఏంటి, ax క్యూబ్ ప్లస్ bx స్క్వేర్ ప్లస్ cx ప్లస్ d. ఈ పాలినామియల్ కూడా మనం జీరోస్ కనుక్కోవాలి. అలాగే జీరోస్ అనేటువంటిది ఈ కోఎఫిషియెంట్స్ కి మీన్స్ ఏ కి సి కి డి కి ఎలా రిలేట్ అయినటువంటిది తెలుసుకోవాలన్నమాట. అదే ఈ రోజు మన టాపిక్. సో రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఎ పాలినామియల్. సో మనం వచ్చేసి ఫస్ట్ ఏం చేద్దామంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకుందాం. క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకొని ఆ పాలినామియల్ కి మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ జీరోస్ అనేటువంటివి మన కోఎఫిషియెంట్స్ కి మీన్స్ ఏ బి సి కి ఎలా రిలేట్ అయినటువంటిది తెలుసుకుందాం అన్నమాట. సో మరి మనం ఇప్పుడు జీరోస్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ అలాగే రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ అనేటువంటిది తెలుసుకుందాం. సో మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకుందాం. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈ ఫార్మాట్ ఉంది కదా మన క్వాడ్రాటిక్ పాలినామియల్ అనేటువంటిది ఈ ఫార్మాట్ లో ఉంటుంది. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను క్వాడ్రాటిక్ పాలినామియల్ కి. సో p of x is equal to ఏంటి, సో 2x స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 6. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ కదా. ఇక్కడ a is equal to ఎంత, b is equal to మైనస్ 8, c is equal to ఎంత ప్లస్ 6 అన్నమాట. ఈ విధంగా నేను క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకున్నాను. మనం నెక్స్ట్ టైం ఫైండ్ అవుట్ చేయాలి, జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటంటే ఈ పాలినామియల్ ని మనం ఫ్యాక్టర్స్ గా రాసుకోవాలి. సో ఫ్యాక్టర్స్ గా ఎలా రాయాలి అంటే, ఫ్యాక్టర్స్ గా రాయడం కోసం మనం ఏం చేయాలంటే ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ని అలాగే కాన్స్టెంట్ టర్మ్ ని మల్టిప్లై చేయాలి. ఏం చేయాలి, ఇచ్చినటువంటి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ని అలాగే కాన్స్టెంట్ టర్మ్ ని మల్టిప్లై చేయాలి. ఇక్కడ చేస్తున్నాను. సో 2x² కోఎఫిషియంట్ అలాగే కాన్స్టెంట్ టర్మ్ వచ్చేసి ఇక్కడ 6 అన్నమాట. చేస్తే మనకి ఏం వస్తుంది, +12 అనేటువంటిది వస్తుంది.
సో ఈ ప్లస్ 12 కి మనం ఏం చేయాలి అంటే టేబుల్స్ రాయాలి. ఎలా చేస్తుంది చూడండి, టేబుల్స్ 12 కి. సో 1 into 12 ఏమవుతుంది, 12 అవుతుంది. సో -1 into 12 అవుతుంది. -1 into -12 ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 12 12. నెక్స్ట్ 2 into 6 ఏమవుతుందండి, 1 అవుతుంది. అలాగే -2 into -6 ఏమవుతుంది, -12 +12 అవుతుంది. ఎందుకు, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 into 12. ఈ విధంగా రాసిన తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి 4 యొక్క ఫ్యాక్టర్స్ కదండి, 1 12 అలాగే 1 12 2 into 6 and 2 into 6 1 ఫ్యాక్టర్స్ కదా వాళ్ళకి. ఇలా రాసుకున్న తర్వాత మనం ఏం చేయాలనుకుంటే ఏ రెండు అయితే మనకు యాడ్ చేస్తే మీన్ సమ్ చేస్తే వాటి యొక్క సమ్ అనేటువంటి మనము కి ఈక్వల్ కావాలి, మీన్స్ -8 కి ఈక్వల్ కావాలన్నమాట. సో ఇప్పుడు చూడండి ఏ తీసుకుంటే 12 + 1 13 అవుతుంది. సో మిడిల్ టర్మ్ రావాలి. సో -1 into -12 యాడ్ చేస్తే -1 + 13 -12 యాడ్ చేస్తే ఏమవుతుంది, -13 వస్తుంది. కానీ 2 + 6 చేస్తే 8 వస్తుంది. కానీ మనకి -8 కావాలి. ఇక్కడ -2 + -6 చేస్తే మనకి ఏమొస్తుంది, ఖచ్చితంగా మనకి -8 అనేది వస్తుంది. కాబట్టి ఈ రెండింటిని తీసుకొని మనం ఏం చేయాలి అంటే మిడిల్ టర్మ్ ని -8x ని స్ప్లిట్ చేయాలన్నమాట. ఎలా చేయాలి, స్ప్లిట్ చేయాలి. సో 2x² -2x -6x +6 అన్నమాట. చూడండి ఏం రాశాను నేను, ఇచ్చినటువంటి ఈ రెండింటిని తీసుకొని మిడిల్ టర్మ్ ని స్ప్లిట్ చేశాను. ఒకసారి -2x -6x టోటల్ ఏమైంది, యాడ్ చేస్తే -8x పైన ఏదైతే టర్మ్ ఉంటుందో ఎగ్జాక్ట్ ఆ టర్మ్ మనకి కింద ఉంటుంది అన్నమాట. ఈ టర్మ్ ని మనం ఈ విధంగా స్ప్లిట్ చేసుకోవాలి. ఇలా స్ప్లిట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే మనం కౌంట్ చేయాలి. సో ఏంటి, ఇక్కడ 2x² ఒక 2x ని బయట తీసేద్దాం. సో 2x ని బయట తీసేస్తే మనకి లోపల ఏముంటుంది, జస్ట్ x మాత్రమే ఉంటుంది. దీన్ని మల్టిప్లై చేయండి, 2x into x 2x² ఉంటుంది. సేమ్ టర్మ్ ఏదైతే ఉందో అది వచ్చేసింది అన్నమాట. ఇక్కడ ఉన్న 2x వచ్చేసాం కదా, మైనస్ మాత్రమే ఉంది. మైనస్ అంటే జస్ట్ -1 అనేది అన్నమాట. సో మళ్ళీ మీరు ఒకసారి మల్టిప్లై చేయండి, 2x into x 2x², 2x into -1 -2x. సేమ్ ఏ టర్మ్ అయినటువంటి పైన ఏదైతే ఉందో అదే ఎగ్జాక్ట్ గా కింద ఉంది. ఈ విధంగా స్ప్లిట్ చేశాము. ఇక్కడ ఏం చేద్దామంటే 6x + 6 ఈ రెండు టర్మ్ నుంచి -1 కామన్, -1 కామన్ తీస్తే ఏమవుతుంది చూడండి, ఆల్రెడీ -1 అయిపోయింది కదా, సారీ -6 సో -1 కామన్ పోయినారు. సో -1 సారీ -1 కాదు -6 లేకుండా. సో -6 ఏముందండి, ఇక్కడ x ఉంటుంది. ఇంకా తర్వాత ఇక్కడ 6 అనేటువంటి కదా, ఏముంటుంది, +6 ఉంటుందా కాదు, +1 ఉంటుందా కాదు, -1 అనేటువంటి ఈ విధంగా మల్టిప్లై చేయండి. సో -6 into -6 into +6 in 1 6 పైన ఏదైతే ఉందో అదే వచ్చింది. ఈ విధంగా మనం కామన్ తీసుకోవాలి. ఇలా కామన్ తీసుకునేటప్పుడు మళ్ళీ ఇక్కడ ఏదైతే టర్మ్ ఉందో ఎగ్జాక్ట్ ఇక్కడ కూడా అదే టర్మ్ వచ్చినట్టు మనం చూసుకోవాలన్నమాట. ఈ విధంగానే చేయాలి. అండర్స్టాండ్ అంటే ఇది ఒక టర్మ్, ఇదంతా కూడా ఒక టర్మ్, ఇది ఒక టర్మ్, ఇదంతా ఒక టర్మ్. ఈ రెండు టర్మ్స్ లో మనకి ఏది కామన్ ఉంది, x - 1 అనేది కామన్ ఉంది. నెక్స్ట్ ఏం చేయాలి, x - 1 అనేది కామన్ చేయాలన్నమాట. సో ఈ విధంగా కామన్ చేసినంత మనకు నెక్స్ట్ ఏమి, ఇక్కడ 2x ఉంది. x - 1 పోయింది. ఇక్కడ మిగిలినటువంటి ఏంటి, 2x. ఇక్కడ మిగిలిన x - 1 అయిపోతుంది 6 అన్నమాట. అంతే. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది మనకు, x - 1. ఇక్కడ రెండింటిలో మళ్ళీ నేను 3 కామన్ తీసేస్తాను. 3 కామన్ తీసేస్తే మనకి ఏంటుంది, 2 అంటే బయటకి వెళ్ళిపోయింది, x మాత్రమే ఉంది. నెక్స్ట్ ఏమవుతుంది, ఇక్కడ -3 ఉంటుంది. సో -2 into 3 -6 2 into -3 -6 సేమ్ పైన అలాగే వచ్చేసింది అన్నమాట. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే 2 x - 1 అండ్ x - 3 మల్టిప్లికేషన్ లో ఉన్నప్పుడు ఇవన్నీ మల్టిప్లికేషన్ కదా, ఇది మల్టిప్లికేషన్ అది మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు సో టర్మ్స్ ని ఏ విధంగా కూడా ఏం కాదు. సో ఇది వచ్చేసి మనకి ఇచ్చినటువంటి పాలినామియల్ కి ఇదే మన ఇచ్చినటువంటి పాలినామియల్ ఏంటి, 2x² -8x + 6 అని. ఇదే పాలినామియల్ కి
ఈ సేమ్ పాలినామియల్ నేను ఈ విధంగా రాశాను, అంటే ఫ్యాక్టర్స్ గా రాశాను. సో మల్టిపుల్స్ గా అంటే ఫ్యాక్టర్స్ గా రాశాను అంటే ఏమవుతున్నాయి, మల్టిప్లై అవుతున్నాయి. మల్టిప్లై అవుతున్నాయి అంటే ఏంటి, ఫ్యాక్టర్స్ అనమాట. సపోజ్ 6 నేను 2 into 3 రాశానంటే 2 into 3 ఫ్యాక్టర్స్ అలాగే ఇచ్చినటువంటి పాలినామియల్ నేను ఇక్కడ 2 into x minus 1 into x minus 3 గా రాశానంటే ఇవి అనేటువంటి ఫ్యాక్టర్స్ అనమాట. ఓకే, ఫ్యాక్టర్స్ గా రాశాను. ఇలా ఫ్యాక్టర్స్ గా రాసిన తర్వాత ఏం చేయాలి అంటే సో ఇలాంటి ఫ్యాక్టర్స్ గా రాసిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ చూడండి. సో ఈ పాలినామియల్ ని జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏం కావాలి, ఈ పాలినామియల్ అనేటువంటిది p of x అనేటువంటిది ఏం కావాలి, 0 కావాలి. 0 కావాలంటే ఏం కావాలి, 2x squared minus 8x plus x అనేటువంటిది ఏం కావాలి, 0 అవ్వాలి. సో అది 0 కావాలంటే ఇదే కదండి, ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ ఈక్వల్ టు ఈ ఎక్స్ప్రెషన్ కి ఈక్వల్ కదా. సో ఈ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది ఈక్వల్ కావాలి. మీన్ మనకి ఏం కావాలి, సో 2 into x minus 1 into x minus 3 అనేటువంటిది ఏం కావాలి, 0 కావాలి. సో 0 కావాలి, x minus 1 అన్నా 0 ఉండాలి, x minus 3 అన్నా 0 ఉండాలి. సపోజ్ x minus 1 0 అయిందంటే ఏమవుతుంది, 2 into 0 into x minus 3. సో 0 తో 8 మల్టిప్లై చేస్తే మనకి ఏమవుతుంది, 0 అవుతుంది. ఆర్ 2 into 0 into x minus సపోజ్ 2 into 0 into x minus 1 అనుకుందాం. సపోజ్ x minus 3 0 ఉందనుకుందాం, మనకి ఏమవుతుంది, 0. 0 మల్టిప్లై విత్ 0, ఎందుకు మల్టిప్లై విత్ 0. కాబట్టి మనకి ఏం కావాలి, x minus 1 అన్నా 0 ఉండాలి, ఏమంటారు మనకు x minus 1 అన్నా 0 ఉండాలి, ఆర్ x minus 3 అన్నా 0 ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాను నేను, x minus 1 is equal to 0 ఆర్ x minus 3 equal to 0. అంటే ఈ పాలినామియల్ అనేటువంటి 0 అవుతుంది ఇఫ్ ఎప్పుడు x minus 1 ఈక్వల్ టు 0 ఆర్ x minus 3 అనేటువంటిది ఈక్వల్ టు 0. ఈ రెండు టర్మ్ లో ఏదైనా సరే 0 అయిందంటే ఇచ్చినటువంటి పాలినామియల్ అనేటువంటిది మనకు 0 అవుతుంది. కాబట్టి x minus 1 ఈక్వల్ టు 0 ఆర్ x minus 3 అనేటువంటిది అన్నా 0 అయింది. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, సో ఈ -1 నాతో పంపించేసేయండి, ఏమవుతుంది, 0 plus 1 అవుతుంది, అంతే కదా. ఇక్కడ +1 -1 ఉంది, వచ్చేపోతే +1 అవుతుంది. సో +1 అంటే 0 plus 1 జస్ట్ 1 అనేది మనకు అయ్యేది ఎస్. ఇక్కడ -3 అవుతుంది పంపించేసేయండి. సో -3 పంపించేస్తే +3 అవుతుంది, 0 plus 3 జస్ట్ +3 అవుతుంది. సో ఈ విధంగా x minus x is equal to 1, x is equal to 3 are 2 zeros of the ఈ పాలినామియల్ అన్నమాట. ఈ x is equal to 1 ని పూర్తి చేసినప్పుడు అలాగే x is equal to 3 ని పూర్తి చేసినప్పుడు ఈ పాలినామియల్ అనేటువంటిది 0 అవుతుంది అన్నమాట. సో మీరు చెక్ చేయండి, ఒకసారి చెక్ చేయండి, చెక్ వచ్చేసేయండి. మనకి ఇచ్చినటువంటి పాలినామియల్ ఏంటి ఇక్కడ, 2x squared minus 8x plus 3. పాలినామియల్ ఏంటి, p of x is equal to 2x squared minus 8x plus 6 అన్నమాట. ఈ పాలినామియల్ నేను ఏం చేస్తాను, x is equal to 1 ని పుట్ చేద్దాం. సో మీన్స్ x ప్లేస్ లో 1 పెడుతుంది. సో 2 into 1 whole square 8 into 1 plus 6 అన్నమాట. సో 1 స్క్వేర్ అయితే ఏమవుతుందండి, 1 అవుతుంది కదా. 1 minus 8 into 1 8 plus 6 ఏమవుతుంది, 2 into 1 2 minus 8 plus 6 ఏమవుతుందండి, 2 plus 6 ఏమవుతుంది, 8 minus 8 is equal to 0. ఈ పాలినామియల్ మనకి ఏమైంది, 0 అయింది ఎప్పుడు p of 1 పుట్ చేసినప్పుడు. అలాగే నెక్స్ట్ ఏంటి, సో p of 3 పుట్ చేయండి. సో p of 3 పుట్ చేసినప్పుడు 3 square minus 8 into 3 plus 6 అన్నమాట. ఇక్కడ ఏమవుతుంది, 3 స్క్వేర్ ఎంతండి, 3 into 3 into 3 ఎంత అవుతుంది, 9 అవుతుంది. సో 3 స్క్వేర్ అంటే 9 అనుకుంటా. 2 into 9 minus 8 into 3 24 plus 6 అన్నమాట. సో 2 into 9 ఎంత అండి మనకి, 18 minus 24 plus 6. 18 plus 6 ఎంత, 24. 24 minus 24 ఇచ్చినటువంటి పాలినామియల్ అనేటువంటిది 0 అయింది. ఈ విధంగా మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ కి జీరోస్ అనేటువంటిది ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. సో జీరోస్ అనేటువంటి ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ తీసుకోవాలి, అలాగే కాన్స్టెంట్ అన్ని తీసుకోవాలి. ఈ రెండింటిని తీసుకున్న తర్వాత వాటి మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసిన తర్వాత ఆ కి మనం టేబుల్స్ రాసుకోవాలి. అలా టేబుల్స్ రాసుకున్న తర్వాత వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ రెండింటిని మనం
సమ్ చేస్తే మనకు డేటా కావాలి. అలా తీసుకొని ఈ మొత్తం మనం స్ప్లిట్ చేసుకుంటాం. స్ప్లిట్ చేసుకొని మనం కామన్ అనేటువంటి తీసుకుంటే మనకు ఈ విధంగా ఫ్యాక్టర్స్ ఫామ్ లో ఇచ్చినటువంటి పాలినామియల్ కి మనకు ఫ్యాక్టర్స్ ఫామ్ లో ఉన్నటువంటి రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఫ్యాక్టర్స్ ఫామ్ అనేటువంటి అయితే తీసుకుంటాము. ఈ విధంగా ఫ్యాక్టర్స్ ఫామ్ వచ్చిన ఈ ఫ్యాక్టర్స్ ఫామ్ లో ఏదో ఒకటి జీరో అయితేనే మనకి ఇచ్చినటువంటి పాలినామియల్ అనేటువంటిది ఏదైతే ఉందో అది జీరో అవుతుంది. సో మీ ఎక్స్ అనేటువంటిది జీరో ఈ x minus 1 equal to 0 or x minus 3 is equal to 0 అన్నమాట. కాబట్టి x మనకి x minus 1 is equal to 0 అయితే x is equal to 1 అవుతుంది. x minus 3 is equal to 0 x is equal to మనకి ఏమవుతుంది 0 3 అవుతుంది. ఈ రెండు అనేటువంటిది జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. సో ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ x square minus 8x plus 3 plus 6 is equal to what? సో ప్లస్ 1 అండ్ మైనస్ 1 ప్లస్ 1 అండ్ ప్లస్ 3 ఈ రెండు వచ్చేసి జీరోస్ అన్నమాట. మనం నెక్స్ట్ ఏం చేయాలి? జీరోస్ అనేటువంటి మనకు వచ్చినాయి. నెక్స్ట్ ఏం చేయాలి? రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ పాలినామియల్. ఈ జీరోస్ అనేటువంటిది ఇచ్చినటువంటి పాలినామియల్ యొక్క కోఎఫిషియెంట్స్ -8 -6 +6 కి ఎలా రిలేట్ అయ్యాయో మనం చూడాలన్నమాట. అది మనం టాపిక్ ఏం చేసాం మనం. సో ఒక పాలినామియల్ తీసుకున్నాం, అది ఇది ఉంటుంది. సో p of x ఏమి తీసుకున్నటువంటిది 2x² - 8x + 6. ఈ పాలినామియల్ తీసుకున్నాం. ఈ పాలినామియల్ తీసుకొని మనం ఏం చేసాం? ఈ పాలినామియల్ సో p of x కదా ఇది. సో p of x = 0 if x = 1 and x = 3. సో మీన్స్ x = 1 చేసినా x = 3 చేసినా ఈ పాలినామియల్ 0 అవుతుంది. మీన్స్ x = 1 and x = 3 అనేటువంటిది జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అన్నమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ రెండు జీరోస్ ని యాడ్ చేద్దాం. సమ్ ఆఫ్ జీరోస్ చేద్దాము. సమ్ ఆఫ్ జీరోస్ చేస్తే మీకు ఏమొచ్చింది చూడండి, ఒకసారి చేయండి. 1 + 3 అంతే కదా. సమ్ ఆఫ్ జీరో చేస్తే 1 + 3 దట్ ఈజ్ 4 అంతేనా. 1 ని 3 ని యాడ్ చేస్తే ఏం చేసినా సమ్ ఆఫ్ జీరోస్ చేసిన నాకేం వచ్చింది 4 వచ్చింది. నేను ఇది ఈక్వల్ టు ఏమన్నా అంటే -b/a ఎందుకంటే చూడండి దట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే -b/a. సో దట్ ఈజ్ ఈక్వల్ టు so coefficient of x by coefficient of x square అన్నమాట. ఏం చేశాను ఇక్కడ నేను మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ గా నేను రాశాను అనమాట. సమ్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ -b/a. సో b అంటే ఏంటి ఇక్కడ? సో b అంటే -8 కదా. మీన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ x కదా b అనేది ఉండేది. అలాగే a అంటే ఇక్కడ a వచ్చేసి దీనికి మీన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్. సో అలా ఏం చేశాను నేను కోఎఫిషియంట్ ఆఫ్ x అలాగే కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్. సో మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ చేస్తే నాకు సమ్ ఆఫ్ జీరోస్ అనేటువంటిది వస్తుంది అనమాట. చూడండి ఒకసారి నేను ఏం చేస్తాను ఇప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ దట్ ఈస్ -b/a చేస్తాను. -b అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ అన్నమాట. సో -b అంటే ఇక్కడ మైనస్ పెట్టేసుకుందాం. b ఏంటి ఇక్కడ చూడండి a ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు b. సో b ఈక్వల్ టు ఎంత ఈ పాలినామియల్ -a, c ఈజ్ ఈక్వల్ టు ఎంత ఈ పాలినామియల్ 6 అన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను నాకు b/a రావాలి. సో మైనస్ బయట వచ్చేసింది. b ఏంటి ఇక్కడ ఆల్రెడీ -8. సో a వచ్చేసి 2 అన్నమాట. చేస్తే నాకు ఏముంటుంది? సో మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. పైన 8 ఉంటుంది డివైడ్ 2 1 = 4. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? సమ్ ఆఫ్ జీరోస్ చేస్తే మనకి వచ్చింది 4 వచ్చింది. అలాగే -b/a చేసినప్పుడు నాకు ఏమి వచ్చింది 4 వచ్చింది. కాబట్టి సమ్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు ఏంటంటే -b/a అన్నమాట. రైట్. రెండు జీరోస్ ని యాడ్ చేస్తే నాకు -b/a అనేటువంటిది రావాలి. ఇది ఒక రిలేషన్ అన్నమాట. సో జీరోస్ కి కోఎఫిషియంట్ ఆఫ్ పాలినామియల్. సో కోఎఫిషియంట్ ఆఫ్ పాలినామియల్ కి అలాగే జీరోస్ కి ఇది ఒక రిలేషన్ అన్నమాట. ఇంకొక రిలేషన్ ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఏం చేయాలి? సో ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ చేసి సో వచ్చినటువంటి ఫస్ట్ జీరో ఏంటి 1, సెకండ్ జీరో ఏంటి 3 అన్నమాట. ఈ రెండు జీరోస్ ని చేస్తే నాకు ఏమొస్తుంది 3 వస్తుంది. 1 అంటే 3 ఈక్వల్ టు దట్ ఈజ్ ఈక్వల్ టు c/a అంటారు. c అంటే ఇక్కడ కాన్స్టాంట్, రైట్. సో కాన్స్టాంట్ by coefficient of
ఎక్స్ స్క్వేర్ మీన్స్ సి అంటే ఏంటి ఇక్కడ, సి అంటే ఏంటి కాన్స్టాంట్, అలాగే ఏ అంటే ఏంటి ఇక్కడ, ఏ వచ్చేసి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అని. ఈ విధంగా నేను రాశాను ఇచ్చినటువంటి పాలినామియల్. చేయండి ఒకసారి. సి బై సి ఏంటి ఇక్కడ, ఎస్ మనకి పాలినామియల్, ఏ ఏంటి ఇక్కడ 2 మనకి పాలినామియల్. ఇలా చేస్తే మనకి ఏమవుతుంది, 2 1 జా 2 3 జా మనకి ఏమొస్తుంది 3 వస్తుంది. ప్రొడక్ట్ ఆఫ్ 0 చేస్తే 3 వచ్చింది. అలాగే సి బై ఏ చేస్తే కూడా మనకి ఏమొచ్చింది 3 వచ్చింది. సో ఈ విధంగా సమ్ ఆఫ్ 0 చేస్తే నాకు మైనస్ బి బై ఏ అనేది వస్తుంది. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ 0 చేస్తే సి బై అనేటువంటిది వస్తుంది. ఇది అన్నమాట రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ పాలినామియల్ ఫర్ క్వాడ్రాటిక్ పాలినామియల్. సో ఇక్కడ జనరల్ గా మనం ఏం చేస్తామంటే మన మ్యాథమెటిక్స్ లో, సో ఇక్కడ మనకి 2 జీరోస్ వచ్చాయి కదా, x is equal to 1 అండ్ x is equal to 20. ఆ 2 జీరోస్ ని నేను ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 జీరోని అలాగే బీటా ఈజ్ ఈక్వల్ టు 3 కి అసైన్ చేస్తాను. ఇక్కడ ఈ సింబల్ వచ్చేసి మనకు ఆల్ఫా అన్నమాట, ఆల్ఫా అన్నమాట ఈ సింబల్ వచ్చేసి. ఈ సింబల్ ని మనం ఏమంటామంటే బీటా అంటాం, ఏమంటాం బీటా. సో ఈ సింబల్ వచ్చేసి ఆల్ఫా, ఈ సింబల్ వచ్చేసి బీటా. ఇంకొక సింబల్ కూడా ఉంటుంది ఈ సింబల్. ఈ సింబల్ ని మనం సింబల్స్ ని మ్యాథమెటికల్ సింబల్స్, ఈ సింబల్స్ ని మనం మన మ్యాథమెటిక్స్ లో చాలా చోట్ల యూజ్ చేస్తుంటాం. మీరు హైయర్ స్టడీస్ కి వెళ్తే కూడా ఈ సింబల్స్ ని మనం యూజ్ చేస్తూనే ఉంటాము. ఈ సింబల్ వచ్చేసి ఆల్ఫా, ఈ సింబల్ వచ్చేసి బీటా, ఈ సింబల్ వచ్చేసి మనకు ఇవి కూడా వేరియబుల్స్ అన్నమాట. సో బట్ ఇవి మనకు మ్యాథమెటిక్స్ లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. ఈ సింబల్ వచ్చేసి ఆల్ఫా అంటే, ఈ సింబల్ బీటా అంటే, ఈ సింబల్ గామా అంటారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి జీరోస్ ఏం చేశారు, మనకు ముందు లీడర్ కాలమ్ చూస్తే k ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ గా రాశాను, ఈ విధంగా రాశాను. సో అక్కడ k ని జీరోగా అసైన్ చేస్తున్నా. ఇక్కడ ఏం చేస్తున్నా, x ఈజ్ ఈక్వల్ టు 1 ని ఆల్ఫాకి అసైన్ చేశాను, x ఈజ్ ఈక్వల్ టు 3 ని బీటాకి అసైన్ చేశాను. మీన్స్ 1 ని ఆల్ఫాకి అసైన్ చేశాను, బీటాని 3 కి అసైన్ చేశాను. అక్కడ మనం సో మాన్యువల్లీ క్యాలిక్యులేట్ చేస్తే పాలినామియల్ కి k ఎట్లా అసైన్ చేసామో ఇక్కడ నేను అసైన్ చేశాను, బీటాకి అసైన్ చేశాను అన్నమాట. సో ఈ విధంగా మనం మ్యాథమెటిక్స్ లో అసైన్ చేసుకుంటాం. మనం ఇన్ జనరల్ గా అయితే మనకి ఇచ్చినటువంటి జీరోస్ ని ఆల్ఫా అండ్ బీటాగా రిప్రజెంట్ చేస్తాం మన మ్యాథమెటిక్స్ లో. మెయిన్ ఇన్ జనరల్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ది 2 zeros of a polynomial p of x is equal to ax square plus bx plus c. Then you know that x minus alpha and x minus beta are the two factors of the p of x and means ఏంటి ఇక్కడ రాశాను నేను. ఇన్ జనరల్ ఆల్ఫా అండ్ బీటా అనేటువంటిది 2 జీరోస్ అయితే ఇచ్చినటువంటి పాలినామియల్ ఎక్స్ మైనస్ ఏ అండ్ ఎక్స్ మైనస్ బి అనేటువంటిది 2 జీరోస్ అనమాట పాలినామియల్. సో ఇందులో పాలినామియల్ ని చూస్తే ఈ లైన్ రాసింటాను నేను. ఏం రాశాను, 2x స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 6 ఇస్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 అండ్ ఎక్స్ మైనస్ 3 ఈ విధంగా రాశాను అనమాట. సో ఈ విధంగా నేను ఇచ్చినటువంటి పాలినామియల్ ని రాశాను. అంటే ఏంటి ఇక్కడ ఈ ఫార్మాట్ లో ఉంది కదా, ax స్క్వేర్ ప్లస్ bx ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఇజ్ ఈక్వల్ టు ఏ ఫార్మాట్ ఉంది, k టైమ్స్ ఆఫ్ మైనస్ ఆల్ఫా అండ్ x మైనస్ బీటా ఫార్మాట్ లో ఉంది కదా. చూడండి సేమ్ ఇచ్చినటువంటి పాలినామియల్ ఈ లైన్ రాసింటాను మీకు లాస్ట్. సో ఆ లైన్ వచ్చేసి ఏ విధంగా ఉంది, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఇజ్ ఈక్వల్ ఉంటుంది k టైమ్స్, ఇక్కడ k వచ్చేసి ఏంటి x మైనస్ ఆల్ఫా అంటే ఏంటి, x ప్లస్ లో ఇక్కడ ఆల్ఫా ప్లస్ లో 1 ఇక్కడ బీటా ప్లస్ లో 3. సేమ్ ఈ విధంగా మనం ఇచ్చినటువంటి పాలినామియల్ ని రాయొచ్చు అనమాట. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి నా పాలినామియల్ ని, సో ఇచ్చినటువంటి మన పాలినామియల్ ని ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c దట్ ఈస్ ఈక్వల్ టు p ఆఫ్ x. ఈ p ఆఫ్ x ని మనం ఏ విధంగా రాయొచ్చు,
ఏ విధంగా రాయొచ్చు అంటే k టైమ్స్ ఆఫ్ x మైనస్ ఆల్ఫా అండ్ x మైనస్ రాయొచ్చు. ఇలా రాస్తే ఇప్పుడు మనం ఏం చేద్దాం, మల్టిప్లై చేద్దాం. ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. సో మల్టిప్లై చేద్దాం, ఏముంటుందో చూద్దాం. సో మల్టిప్లై చేయండి ఒకసారి. మల్టిప్లై చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మల్టిప్లై చేసేటప్పుడు బ్రాకెట్ చేద్దాం. ఫస్ట్ టర్మ్ ఈ మొత్తాన్ని మల్టిప్లై చేయాలి, అలాగే సెకండ్ టర్మ్ తో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమవుతుందండి, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ కదా, మీన్స్ 2 into 2 ఈక్వల్ టు స్క్వేర్. ఆ విధంగా సో మల్టిప్లై చేస్తే మనకి ఏమిటి, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ఇంటూ మైనస్ బీటా ఎక్స్ ఏమవుతుంది, మైనస్ సైన్ ఆఫ్ బీటా ఎక్స్. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ ఏమవుతుంది, మైనస్ టైమ్స్ ఆల్ఫా ఇంటూ ఎక్స్. నెక్స్ట్ ఏమవుతుంది చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా. ఎలా చేస్తాను దీన్ని మల్టిప్లికేషన్ చూడండి ఒకసారి. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ మైనస్ బీటా, మైనస్ అనేటువంటి బయట వచ్చేసింది బీటా ఇంటూ ఎక్స్, మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్, మైనస్ అనేటువంటి బయట వచ్చేసింది ఆల్ఫా ఇంటూ ఎక్స్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఆల్ఫా బీటా. ఈ విధంగా మనం మల్టిప్లై చేయాలన్నమాట. ఈ విధంగా మనం మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేసిన తర్వాత ఏం చేయాలి, అగైన్ ఇక్కడ మనం చూడండి ఒకసారి ఏముంది, ఇక్కడ ఏముంది అంటే మనకు ఏ టైమ్స్ అలాగా పెట్టేస్తే ఈ రెండు టర్మ్ లో మనకి ఏమైంది, ఎక్స్ అనేటువంటి కామన్. కాబట్టి నేను ఏం చేస్తాను, ఎక్స్ అని కామన్ చేస్తాను, మీన్స్ మైనస్ ఎక్స్ అని కామన్ తీస్తున్నాను. సో మైనస్ ఎక్స్ అని కామన్ తీస్తే ఫస్ట్ ఈ టర్మ్ నుంచి తింటాను, ఎలా తీయచ్చు కదా, మన ఇష్టం అది. ఆల్ఫా ఉంటుంది, ఈ టర్మ్ తీస్తే ప్లస్ బీటా ఉంటుంది. ఒకసారి చేయండి, మైనస్ ఎక్స్ టైమ్స్ ఆఫ్ ఆల్ఫా మైనస్ ఆల్ఫా ఎక్స్ మైనస్ ఎక్స్ టైమ్స్ ఆఫ్ బీటా మైనస్ బీటా సేమ్ టర్మ్ వచ్చింది కదా బీటా. సో కాబట్టి ఈ విధంగా మనం ఈ కామన్ ఇస్తాను, మిగిలినటువంటి టర్మ్ ఏమి ఆల్ఫా. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం, నేను చూడడానికి కొంచెం నీట్గా చూపిస్తాను. ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా టైమ్స్ ఆఫ్ ఎక్స్ మల్టిప్లికేషన్ ఉన్నాయి కదా, ఎలాగైనా రైట్, ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. ఇప్పుడు ఇచ్చినటువంటి మొత్తానికి కూడా నేను కేతో మల్టిప్లై చేస్తాను. సో కేతో మల్టిప్లై చేస్తే ఇక్కడ బయట ఏమి కదా, మళ్ళీ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ కే టైమ్స్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ కే టైమ్స్ ఆఫ్ ఆల్ఫా బీటా. ఎందుకు, కే వంటిది మొత్తానికి ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కే ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ మైనస్ కే టైమ్స్ ఆఫ్ ఆల్ఫా బీటా ఎక్స్ వస్తుంది, అలాగే కే టైమ్స్ ఆఫ్ ఆల్ఫా బీటా వస్తుంది. ఈ విధంగా నేను మల్టిప్లై చేశాను. ఇలా మల్టిప్లై చేసిన తర్వాత మనకి ఇచ్చినటువంటి పాలినామియల్ పి ఆఫ్ ఎక్స్ అనేటువంటి ఏ విధంగా ఇచ్చేసింది, మనకి ఇచ్చినటువంటి పాలినామియల్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమైంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఈ విధంగా నేను రాస్తున్నాను. ఇప్పుడు రాసిన చూడండి, సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఏంటో తెలుసు. సమ్ ఆఫ్ జీరో చేయండి, ఏమొస్తుందో తెలుస్తుందా, సమ్ ఆఫ్ జీరో. సమ్ ఆఫ్ జీరోస్ ఏంటి, ఇక్కడ ఆల్ఫా అండ్ బీటా జీరోస్ అయితే ఇచ్చినటువంటి పాలినామియల్ కి సమ్ ఆఫ్ జీరోస్ ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా ఉంది కదా, ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ బీటా. ఇది మనం లాస్ట్ ఇంతకుముందే చూసాము. సో ఆల్ఫా ప్లస్ బీటా ఇది మైనస్ బి బై ఏ చేయండి ఒకసారి, వస్తుందో సర్చ్ చేసి చూడండి. సో మైనస్ బి బై ఏ చేయండి. సో మైనస్ బి బై ఏ ఇక్కడ బి బై బి ఇక్కడ రాసుకోండి ఒకసారి. కంపేర్ చేయండి, బోత్ సైడ్స్ కంపేర్ చేయండి. సో బోత్ సైడ్స్ కంపేర్ చేసి మనకి ఏమొస్తుంది, ఏ ప్లస్ ఇక్కడ ఏముంది, కే ఉంది, బి ప్లస్ ఏముంది ఇక్కడ మైనస్ కే టైమ్స్ ఆఫ్ ఆల్ఫా ఇంటూ బీటా ఉంది, అంతే కదా. ఎక్స్ ముందర అంతా కూడా బి. నెక్స్ట్ సి ప్లస్ ఏముంది ఇక్కడ, సి ప్లస్ లో మనకి ఏముంది ఇక్కడ కే టైమ్స్ ఆఫ్ ఆల్ఫా బీటా అనేటువంటిది ఉందన్నమాట. ఈ విధంగా నేను రెండు వైపు కంపేర్ చేశాను నా ఈక్వేషన్. కంపేర్ చేస్తే ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది, సి వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, మైనస్ బి బై ఏ కావాలి. సో మైనస్ టైమ్స్ ఆఫ్ బి మైనస్ కే టైమ్స్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్రెడీ మైనస్ బయట ఉంటుంది, మైనస్ కే టైమ్స్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అన్నమాట. ఇంకేముంది కింద బ్రాకెట్ లో ఏ రావాలి, ఏ ఇంత ఇక్కడ కే అన్నమాట. చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. మీన్ కే టైమ్స్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఉంటుంది. ఏమవుతుంది, కే క్యాన్సల్ అయితే నాకు సమ్ ఆఫ్ జీరోస్ వచ్చింది. రిమైనింగ్ ఏంటంటే ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా, మీన్
సమ్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు మనకి ఏం తెలుసు 2 జీరోస్ అనేటువంటిది ఆల్ఫా ప్లస్ బీటా అయితే 2 మీన్స్ ఇక్కడ ఫ్యాక్టర్స్ గా రాసి ఇచ్చినటువంటి పాలినామియల్ కి ఇన్వర్ట్ చేశాను. మీరు సమ్ ఆఫ్ జీరోస్ నాకు ఆల్ఫా ప్లస్ బీటా తెలిసి అలాగే మైనస్ బి బై ఏ చేసినా కూడా నాకు ఏం వచ్చింది ఆల్ఫా ప్లస్ బీటానే వచ్చింది. ఈ విధంగా నెక్స్ట్ ఏం చేశాను, సో ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ చేయండి. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అన్నమాట. సో ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఏంటి, సి బై ఏ. సి ఏంటి కదా, సి బై ఏ. ఓకే, సి ఏంటి ఇక్కడ k టైమ్స్ ఆఫ్ ఆల్ఫా బీటా. సి ఈక్వల్ టు k టైమ్స్ ఆఫ్ ఆల్ఫా బీటా. సో ఈ ఏంటి ఇక్కడ సి బై. సో క్యాన్సల్ అవుతుంది, మనకి ఏం వస్తుంది ఆల్ఫా బీటా అనేటువంటి. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అనేటువంటి మనకి ఏంటి ఆల్ఫా ప్లస్ బీటా కదా. సో ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అనేటువంటి చేస్తే ఇక్కడ 2 జీరోస్ ఒకటి ఆల్ఫా ఇంకొకటి బీటా. ఆ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది ఆల్ఫా ఇంటూ బీటా వస్తుంది. ఆల్ఫా ఇంటూ బీటా ఆల్ఫా బీటా. సింపుల్ రాయాల్సిన అవసరం లేదు, వేరియబుల్స్. కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అయితే మనకి ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది. సమ్ ఆఫ్ జీరోస్ చేస్తే బి బై ఏ కదా సమ్ ఆఫ్ జీరోస్ అంటే మనకి ఏమొస్తుంది ఆల్ఫా ప్లస్ బీటా అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే సమ్ ఆఫ్ ది జీరోస్ ఈక్వల్ టు, నేను ఇక్కడ రాస్తున్నాను ఇక్కడ రాస్తున్నాను అండి. సో ఇన్ జనరల్ పాలినామియల్ p of x is equal to p of x is equal to ax square plus bx plus c. In general, the for polynomial p of x ax square plus b ax square plus b. సో ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి, ఇన్ జనరల్ ఎలా రాస్తానంటే, సో ఇన్ జనరల్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ 2 zeros of a polynomial p of x is equal to ax square plus dx plus c. Then sum of zeros is equal to, then sum of zeros is equal to alpha plus beta, that is minus b by a, and product of zeros is equal to product of zeros is equal to alpha into beta, that is equal to c by n. Means sum of zeros చేస్తే minus b by a వస్తుంది, ప్రొడక్ట్ ఆఫ్ 2 zeros చేస్తే మనకు c by n వచ్చింది. ఇంకా లాస్ట్ క్లాస్ లో కూడా ఇంతకు చేసింది అదే కదా. సో 1 plus 3 యాడ్ చేస్తే మనకు minus b by a వచ్చింది. సో 1 into 3 చేస్తే మనకు వచ్చింది, సో c by n అనేటువంటిది వచ్చింది అన్నమాట. ఈ విధంగా మనం జనరల్ గా ఈ విధంగా మనం చూస్తున్నారు అన్నమాట. ఇది ఇంపార్టెంట్. సో పాలినామియల్ కి ఆల్ఫా ఇంటూ బీటా 2 zeros అయితే వాటి సమ్ చేస్తే మనకు మైనస్ బి రావాలి, ప్రొడక్ట్ చేస్తే సి బై అనేటువంటిది అయితే రావాలన్నమాట. సో ఇక్కడ ఇంకొకటి మనకు గుర్తుపెట్టుకున్నటువంటి అవసరం. సో ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ పాలినామియల్ ని ఈ ఫార్మాట్ లో ఈ ఫార్మాట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ax స్క్వేర్ మైనస్ k టైమ్స్ ఆఫ్ ఆల్ఫా బీటా ప్లస్ x ప్లస్ k టైమ్స్ ఆఫ్ నథింగ్ బట్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా. మీన్స్ ఇక్కడ ఏం వస్తుంది k టైమ్స్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ k టైమ్స్ ఆఫ్ సమ్ ఆఫ్ జీరోస్ ఇంటూ x అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. దట్స్ ఇట్. సమ్ ఆఫ్ జీరోస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. ఇక్కడ రాసింది ఏంటి, ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ జీరోస్, ఇక్కడ రాసింది ఏంటో ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ రాసాను. మీన్ సమ్ ఆఫ్ జీరోస్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అవుతుంది, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అనేటువంటి ఏమైతుంది ఇక్కడ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ అనేటువంటిది అవుతుంది అన్నమాట. సో మల్టిప్లైడ్ విత్ కే అన్నమాట. సో కే టైమ్స్ ఆఫ్ సమ్ ఆఫ్ జీరోస్ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్, కే టైమ్స్ ఆఫ్ నథింగ్ బట్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. ఇది కాన్స్టెంట్ అన్నమాట. సో అంటే ఇక్కడ పెట్టుకోవాల్సింది, సో కే టైమ్స్ ఆఫ్ ఇక్కడ రాసింది చూడండి, k times of alpha plus beta is equal to sum of zeros coefficient of x. Coefficient of x. Right? So k times of alpha beta మనకి ఏముంటుంది కాన్స్టెంట్ అన్నమాట. Right? So k times of alpha beta మనకి ఏంటి coefficient of x. అండ్ k టైమ్స్ ఆఫ్ నథింగ్ బట్ ఆల్ఫా ఇంటూ బీటా మనకు కాన్స్టెంట్ అన్నది అంతే కదా. c is equal to k టైమ్స్ ఆఫ్ ఆల్ఫా బీటా.
B is equal to ఏంటి మైనస్ k టైమ్స్ ఆఫ్ నథింగ్ అంటే మైనస్ సారీ ఇక్కడ మైనస్. సో మైనస్ k టైమ్స్ ఆఫ్ ఆల్ఫా బీటా బీటా ఎక్స్ ఏమవుతుంది మనకు b అవుతుంది. అదే నేను రాశాను. సో ఈ విధంగా మనం ఇచ్చినటువంటి పాలినామియల్ ని రాసుకోవచ్చు అనమాట. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c is equal to kx స్క్వేర్ మైనస్ k టైమ్స్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ k టైమ్స్ ఆఫ్ x స్క్వేర్. ఎందుకు రాసాను ఇక్కడ ఆల్ఫా అండ్ బీటా జీరోస్ అనేటువంటి జనరల్ గా అనుకున్నాం కాబట్టి. సో జనరల్ ఉన్నటువంటి వాల్యూ బీటా వాల్యూ ఇప్పుడు ఈ విధంగా అయితే ఇచ్చినటువంటి కాలం సో ఎక్స్ మైనస్ ఆల్ఫా అండ్ ఎక్స్ మైనస్ బీటా టూ ఫ్యాక్టర్స్ అయితే ఎలా ఇందాక ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 16. సో 2 టైమ్స్ ఆఫ్ నథింగ్ బట్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ జీ అని అదే ఫార్మాట్ లో k టైమ్స్ 2 అంటే k టైమ్స్ ఎక్స్ మైనస్ ఏ అంటే ఎక్స్ మైనస్ ఆల్ఫా అంటే అక్కడ ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ బీటా అంటే ఎక్స్ మైనస్ 3 అని ఆ విధంగానే ఇక్కడ రాశాను. సో ఈ విధంగా జనరల్ మనం ఇచ్చినటువంటి పాలినామియల్ కి సో మనం జీరోస్ అనేటువంటిది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, సో వాళ్ళ యొక్క రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ ఏంటి ఎలా ఉంటుంది అంటే సో జీరోస్ అనేటువంటి చేస్తే మీన్స్ ఆల్ఫా ప్లస్ బీటా జీరోస్ అయితే ఆల్ఫా ప్లస్ బీటా మనం యాడ్ చేస్తే మనకు మైనస్ బి బై రావాలి. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ మీన్స్ ఆల్ఫా ఇంటూ బీటా మల్టిప్లై చేస్తే మనకి ఏం రావాలి సి బై ఏ రావాలి. సో ఇది ఈ క్లాస్. మరి నెక్స్ట్ క్లాస్ లో మనం ఏం చేద్దాం, సో నెక్స్ట్ క్లాస్ లో వచ్చేసి మనం ఏం చేద్దాం అంటే నెక్స్ట్ క్లాస్ లో వచ్చేసి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ తీసుకొని వాటిని సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేసిన తర్వాత మనం ఏం చేద్దాం అంటే క్యూబిక్ పాలినామియల్ కి ఎలా చేయాలనేటువంటిది మీన్స్ కోఎఫిషియెంట్స్ అనేటువంటిది అలాగే జీరోస్ అనేటువంటిది ఎలా రిలేట్ అయితే మనం క్యూబిక్ పాలినామియల్ అనేటువంటి టాపిక్ ని చూద్దాం. సో అంతే అండి ఈ క్లాస్ అనేటువంటిది. సో ఇంకా ఈ క్లాస్ ని లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ రాయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.